Hello viewers, welcome to Spoken English with Matt. Daily used sentences. First sentence, he is not in a position to listen to us. He is not in a position to listen to us. అతడు మనం చెప్పేది వినే పరిస్థితిలో లేడు. He is not in a position. అంటే అతడు ఆ పరిస్థితిలో లేడు. ఏ పరిస్థితిలో లేడు? నాట్ ఇన్ ఎ పొజిషన్ టు లిసన్ టు అస్. అంటే మనం చెప్పేది వినే పరిస్థితిలో లేడు. సో పొజిషన్ అంటే ఏంటి? పరిస్థితి. వాట్ అబౌట్ హిస్ పొజిషన్ అంటాం. అతను ఏ పరిస్థితిలో ఉన్నాడు అంటాం. అలాగే దేర్ ఎకనామిక్ పొజిషన్ ఈజ్ నాట్ గుడ్. వాళ్ళు ఆర్థిక పరిస్థితి సరిగా లేదు అంటాం కదా. అంటే అక్కడ ఏంటి? ఒక్కోసారి మనం పొజిషన్ అనేది స్టేజ్. అనారోగ్యంతో ఉన్నాడు, అతను చాలా సీరియస్గా ఉన్నాడంటే ఇన్ వాట్ స్టేజ్ హీఈస్ అంటాం. అంటే ఇన్ వాట్ పొజిషన్ ఈజ్ అని కూడా అడగచ్చు. ఆ రకంగా మనము పొజిషన్ అనేది ఉపయోగించవచ్చు. సో లెట్ us go to second sentence. She doesn't have that much of mercy. She doesn't have that much of mercy. Where we will use does. ఎక్కడ డస్ ఉపయోగిస్తాం? ఇక్కడ షీ డస్ నాట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ మెర్సీ అంటే ఆమెకు ఆ మాత్రం దయాదాక్షిణ్యాలు లేవు. దట్ మచ్ అంటే ఆ మాత్రము అని కదా. దిస్ మచ్ అంటే ఈ మాత్రము. హౌ మచ్ అంటే ఏ మాత్రము కదా. అలాగా ఎన్నో రకాలుగా మనము హౌ మచ్ అంటాం. ఇలాగా ఎంత. సరే, ఇక్కడ హౌ మచ్, దట్ మచ్ అంటే ఆమెకు ఆ మాత్రము దయాదాక్షిణ్యాలు లేవు. ఎక్కడ డస్ ఉపయోగిస్తామంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్లో మాత్రమే మనము డస్ ఉపయోగిస్తాం. థర్డ్ పర్సన్ అంటే ఏంటి? హీ, షీ, ఇట్, దే. అయితే దే అంటే ప్లూరల్ కదా. అక్కడ ప్లూరల్కి మనం డస్ ఉపయోగించకూడదు, డూ మాత్రమే ఉపయోగిస్తాం. సో ఇక్కడ షీ డస్ అంటాం, హీ డస్, ఇట్ డస్ అలాగ ఉపయోగిస్తాం. అంతేగాని ఐ దగ్గర, వీ దగ్గర, యూ దగ్గర మనం ఉపయోగించకూడదు డస్ అనేది. సరేనా? సో షీ డజంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ మర్సీ. ఆమెకు ఆ మాత్రం దయాదాక్షిణ్యాలు లేవు. గోయింగ్ టు థర్డ్ సెంటెన్స్, వేరెవర్ వీ గో he is escorting us. Wherever we go, he is escorting us. మరి వేరెవర్ అంటే ఎక్కడికైనా, మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు అంటాం. అది ఇక్కడ ఎస్కార్టింగ్ అంటే వెంట రావడం, అంటే గార్డ్ లాగా. ఎస్కార్ట్ అంటే గార్డ్ అని, అది నౌను. ఎస్కార్టింగ్ అనేది వర్బ్. ఓకే, పాస్ట్ టెన్స్లో చెప్పాలంటే ఎస్కార్టెడ్, ఫ్యూచర్ టెన్స్లో విల్ ఎస్కార్ట్, అది మామూలే కదా. సో వేరెవర్ అంటే ఇక్కడికి వెళ్తే, వాట్ ఎవర్ అంటే ఏమైతే, హవెవర్ అంటే ఎలాగైతే అలాగా మాట్లాడతాం. సో వేరెవర్ వీ గో హీ ఈజ్ ఎస్కార్టింగ్ అస్. ఎస్కార్ట్ అనేది నౌన్ కదా. హీ ఈజ్ అన్ ఎస్కార్ట్, ఆయన ఒక బాడీ గార్డ్ అని అంటాం కదా. అలాగా. సో లెట్ us go to fourth sentence. దిస్ ఈజ్ వెరీ డెలికేట్ ఇష్యూ. డెలికేట్ అంటే ఏంటి? సున్నితమైనది. దిస్ ఈజ్ వెరీ డెలికేట్ ఇష్యూ. డెలికేట్ అంటే సున్నితమైనది, ఇష్యూ అంటే ప్రాబ్లం, సమస్య. దిస్ ఈజ్ వెరీ డెలికేట్ ఇష్యూ. ఇది చాలా సున్నితమైన సమస్య. సో దిస్ ఈజ్ వెరీ డెలికేట్ ఇష్యూ. మరి డెలికేట్ అంటే మరి షీఈస్ వెరీ డెలికేట్ అంట. అంటే ఆమె చాలా సున్నితమైన మనసు గలది అనేదానికి షీఈస్ వెరీ డెలికేట్ లేడీ అంట. అలాగే డెలికసీ అంటే ఏంటంటే భోజన పదార్థాలు, ఇష్టమైన భోజన పదార్థాలని మనం డెలికసీస్ అంటాం. ఐ హ్యావ్ సీన్ సో మెనీ డెలికసీస్ ఆన్ ద డైనింగ్ టేబుల్. డైనింగ్ టేబుల్ మీద చాలా ఇష్టమైన పదార్థాలు చూస్తాను. ఈ రకంగా మాట్లాడతాం. సో
మరి ఇంకోసారి ఏమంటామంటే కొన్ని చిన్న థ్రెడ్స్ ఉంటాయి. వీ హ్యావ్ టు యూజ్ ఇట్ వెరీ డెలికేట్లీ. అంటే చిన్న దారాలు అవి ఉంటాయి కదా, ఆ థ్రెడ్స్ను హౌ వీ హ్యావ్ టు యూజ్ వెరీ డెలికేట్లీ వీ హ్యావ్ టు యూజ్. సో డెలికేట్లీ అక్కడ అంటే ఏంటి, అది అడ్జెక్టివ్. ఓకే, సో భద్రంగా యూజ్ చేయండి. డెలికేట్లీ సాల్వ్ ద ప్రాబ్లం అంటాం. అంటే సున్నితంగా ప్రాబ్లంను సాల్వ్ చేయండి అంటాం. సరేనా? సో లెట్ us go to fifth sentence. We will also come along with you. No? We will also come along with you. No? అంటాం. మేము కూడా మీతో పాటు వస్తాం కదా అంటాం. We will also come along with you. No? మేము కూడా మీతో పాటు వస్తాం కదా. అలాగంటే కూడా. ఓకే, ఐ యూస్ టు టేక్ వాటర్ బాటిల్ అలాంగ్ విత్ మీ వేర్ ఎవర్ ఐ విల్ గో. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వాటర్ బాటిల్ తీసుకెళ్తాను అంటాం. అలా బుక్స్ చిల్డ్రన్ యూస్ టు టేక్ పెన్ అండ్ పెన్సిల్స్. పెన్ అండ్ పెన్సిల్స్ పిల్లలు బుక్స్తో పాటు తీసుకెళ్తారు కదా. అలాంగ్ ద రోడ్ అంటే రోడ్డు వెంబడి. అలాంగ్ ద రోడ్ సో మెనీ ట్రీస్ ఆర్ దేర్. రోడ్ వెంబడి చాలా చెట్లు ఉన్నాయి. ఇలాగ అలాంగ్ అనేది ఉపయోగిస్తాం. సో వీ విల్ ఆల్సో కమ్ అలాంగ్ విత్ యు. నో, మేము కూడా మీతో పాటు వస్తాం కదా. సో లెట్ us go to sixth sentence. I don't know why it is happening like this. I don't know why it is happening like this. నాకు తెలియటం లేదు ఎందుకు ఇలా జరుగుతుందో. ఇలా ఎందుకు జరుగుతుందో నాకు తెలియటం లేదు. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. నాకు తెలియటం లేదు ఎందుకు ఇలా జరుగుతుందో. లైక్ దిస్ అంటే ఇలాగా కదా, లైక్ దట్ అంటే అలాగా. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. హ్యాపెనింగ్ అంటే ఏంటి, జరిగే విషయాన్ని హ్యాపెనింగ్ అంటాం. సమ్టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్ లైక్ దిస్ అంటాం. అంటే ఒక్కోసారి ఇలా జరుగుతుంది అని అంటాం జనరలైజ్ చేసేటప్పుడు కదా. వాట్ హ్యాపెండ్ అంటాం. అంటే వాట్ హ్యాపెండ్ అంటే పాస్ట్ టెన్స్లో అడుగుతున్నాం, ఏం జరిగింది. మళ్ళీ ఫ్యూచర్ టెన్స్లో చెప్పేటప్పుడు ఇట్ విల్ హ్యాపెన్ లైక్ దిస్ అంటాం. అలా జరుగుతుంది అని అంటాం కదా. సో లెట్ us go to seventh sentence. Be cautious while going. Be cautious while going. కాషియస్ అంటే ఏంటి, జాగ్రత్తగా. వైల్ గోయింగ్ అంటే వెళ్ళేటప్పుడు. సో వైల్ అనేది ఎక్కడ ఉపయోగిస్తామంటే అది జరిగేటప్పుడు, ఇది జరిగేటప్పుడు అని. వైల్ ఐఎమ్ స్లీపింగ్ దే డిస్టర్బ్డ్ మీ. నేను నిద్రపోయేటప్పుడు వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేశారు. ఇది వైల్ ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ ఐ మెట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు నా ఫ్రెండ్ను కలిశాను, ఒక ఫ్రెండ్ను కలిశాను అలాగే. సో కాషియస్ అంటే ఇక్కడ కాషియస్ అంటే జాగ్రత్తగా ఉండడం. బీ కాషియస్ వైల్ గోయింగ్. బీ కాషియస్ వైల్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ద ల్యాబొరేటరీ. ల్యాబొరేటరీలో వర్క్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సరేనా? సో లెట్ us go to eighth sentence. These are very formal things to discuss. These are very formal things to discuss. ఫార్మల్ అంటే ఏంటి, మామూలుగా అని, మామూలుగా జరిగే విషయాలు. దీస్ ఆర్ వెరీ ఫార్మల్ థింగ్స్ అంటే, థింగ్స్ అంటే ఏంటి, విషయాలు అంటాము, వస్తువులను కూడా థింగ్స్ అంటాం కదా. సో దీస్ ఆర్ వెరీ ఫార్మల్ థింగ్స్ టు డిస్కస్. డిస్కస్ అంటే మాట్లాడుకోవడానికి, లేకపోతే మరి తర్జన భర్జన చేయడానికి అని కూడా, అంటే దాని గురించి సీరియస్గా మాట్లాడడానికి అని. సో దీస్ ఆర్ వెరీ ఫార్మల్ థింగ్స్ టు డిస్కస్. ఫార్మల్ అంటే మామూలుగా కదా. మరి ఫార్మల్కి ఆపోజిట్ ఇన్ఫార్మల్. మరి పెద్దవాళ్ళ దగ్గర పోయేటప్పుడు డ్రెస్ కోడ్ మంచిగా ఉండాలి. ఎలాగా ఫార్మల్సే ఉపయోగించాలంటే మామూలుగా ఉపయోగించే డ్రెస్సే వాడాలి.
అంతేగాని ఏవేవో పిచ్చి డ్రెస్సులు వేసుకోకూడదు. ఆ టైంలో ఏమని చెప్తామంటే వేర్ ద ఫార్మల్స్ వైల్ విజిటింగ్ ద ఎల్డర్స్. ఎల్డర్స్ని విజిట్ చేసేటప్పుడు ఫార్మల్స్ ఉపయోగించు అని అంటారు. ఇంకోటి ఏంటంటే ఫార్మాలిటీ అంటాం. ఫార్మాలిటీ అంటే మామూలుగా మామూలుగా చేసి హ్యావ్ యూ ఫినిష్ ద ఫార్మాలిటీస్ అంటారు. అంటే మామూలుగా జరిగే విషయాలను ముగించావా. ఎయిర్పోర్ట్లో ఎంటర్ అయినప్పుడు మనం కొన్ని ఫార్మాలిటీస్ ఖచ్చితంగా ఫాలో కావాలి. అంటే వెయిట్ చూసుకోవాలి, తర్వాత చెక్ చేస్తారు, ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ ఫార్మాలిటీస్. హ్యావ్ యూ అండర్స్టూడ్? సో దీస్ ఆర్ వెరీ ఫార్మల్ థింగ్స్ టు డిస్కస్. ఇవి మాట్లాడుకొని దానికి చాలా మామూలు విషయాలు. 9th సెంటెన్స్. ఈజ్ వెరీ ప్రౌడ్ టు టాక్ టు అస్. ఈజ్ వెరీ ప్రౌడ్ టు టాక్ టు అస్. ప్రౌడ్ అంటే ఏంటి? గర్వం. ఇంకోటి ఏంటి? కొన్ని విషయాల్లో గర్వము, మంచి గర్వాలు కూడా ఉంటాయి కదా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సన్. నా కుమార్ని చూసి నేను చాలా గర్విస్తున్నాను. వాడు మంచిగా ఎక్కడో గోల్డ్ మెడల్ సాధించాడు అనుకోండి. హీ గాట్ గోల్డ్ మెడల్ ఇన్ హిస్ యూనివర్సిటీ ఎగ్జామ్. సో ద ఫాదర్ విల్ సే దట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సన్ అంటాడు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సన్. ప్రౌడ్కి ఆపోజిట్ ఏంటండి? హంబుల్. ప్రౌడ్ అంటే గర్వము, హంబుల్ అంటే వినయం కదా. సో లెట్ us go to 10th sentence. Don't get angry while they are talking. Don't get angry while they are talking. గెట్ అనేది ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు. ఇంతకుముందు నేను గెట్ అనే వర్డ్కి ఒక వీడియో చేశానండి. ప్లీజ్ గో అండ్ సీ దట్. గెట్ అంటే ఎన్నో రకాలుగా. గెట్ ఇట్ అంటాం, తీసుకో అంటాం కదా. ఐ గాట్ హెడేక్ అంటాం, అంటే నాకు తలనొప్పి వచ్చింది. గెట్ అవే ఫ్రమ్ హియర్ అంటాం, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటాం అలా. సో వైల్ అనేది ఎలాగ ఉపయోగిస్తామో మనం చూసాం కదా. సో డోంట్ గెట్ యాంగ్రీ వైల్ దే ఆర్ టాకింగ్. వాళ్ళు మాట్లాడేటప్పుడు కోపగించుకోవద్దు. సో ఐ థింక్ దట్ ఫాలో ద క్లాస్. ప్లీజ్ ప్రాక్టీస్ ఇట్. మీరు పదే పదే పలకండి, మరి వినండి, పలకండి. దిస్ ఈస్ ద మెయిన్ టిప్ ఫర్ learning the spoken English. All the best. Thank you.